నేను సినిమా అయిన దాకా కాదన్నారు. ఏసీపీ వచ్చి చెప్తేనే అది ఆర్డర్, అది లా. ఓసారి అని వెనక్కి వచ్చారు. ఆయనతో ఏసీపీని బౌన్సర్స్ మేనేజరు ఆపారు. మేము చెప్తాం, మీరు చెప్పటం అండి. ప్రివెంటింగ్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్. బహుశా నాకు తెలిసి ఇంకొక 10-15 ఇప్పుడు ఉన్న సెక్షన్స్ కాక ఇంకో 10-15 సెక్షన్స్ యాడ్ అవుతాయి. ఇంకో 10-15 మంది అక్యూజ్డ్గా యాడ్ అవుతారు, అకంప్లిస్గా, ఓకే, అన్లాఫుల్ అసెంబ్లీ లాగా. ఇవి చేసుకోకుండా ఉండింటే బాగుండేది. ప్లస్ అతను ఇప్పుడు మనకు మేనేజర్, అందులో నేను హాఫ్ నాలెడ్జ్ ఉంది, ఏదో టీవీలో చూసి మాట్లాడటం. 2 మేనేజర్లు, 2 సెక్యూరిటీ బ్యాచ్ వాళ్ళు ఉంటారు. సెక్యూరిటీ అంటే ఎట్లుంటుంది మనం చూడండి. మామూలు సెక్యూరిటీ అంటే బౌన్సర్లు కాదు. సెక్యూరిటీ అంటే ట్రైన్డ్ వాళ్ళు ఉంటారు, వెల్ ట్రైన్డ్ ఉంటారు, వెల్ డిసిప్లిన్డ్ ఉంటారు, అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటారు. మనకు ఏజెన్సీస్ ఉంటాయి, వగైరా ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి, ఏది కాదు. సో వాళ్ళు ఇది ఇన్ఫర్మేషన్ అలామింగ్గా ఉంది అని అనుకున్నప్పుడు చేశారు. మళ్ళీ పాపం అదే అల్లు అర్జున్ని చూస్తే ఎంత జాలేసిందంటే నాకు. మీరు వచ్చారు 2 కార్లలో 3 కార్లలో వచ్చారు, కొడుకుని కూతురు తీసుకొచ్చావు, చిన్న పిల్లలు, ఏదైనా అయితే ఎంత క్షోభ. తెలియక థియేటర్లో కూర్చుని సినిమా చూడాలి జనాలతోటి. ఇన్వైటెడ్ ఆడియన్స్ పెట్టు. మనం అన్ని షోస్, టాక్ షోస్ పెడుతున్నాం కదా.